హలో ఫ్రెండ్స్. నా పేరు సుష్వంత్. నేను ఒక మెకానికల్ డిజైన్ ఇంజినీర్‌గా వెబ్ మ్యారథాన్‌లో కరెంట్‌గా పనిచేస్తున్నాను. సో, ఈ ఛానల్ ద్వారా నేను మీతో మెకానికల్ ఇంజినీరింగ్ కెరియర్, డిజైన్ డొమైన్, ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేయబోతున్నాను. కొంత ఎక్స్‌పీరియన్స్‌తో పాటు రియల్ టైమ్ నాలెడ్జ్‌తో మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో సీరీస్ మొదలుపెడుతున్నాను. సో, చాలామంది ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎలా జాబ్ దొరుకుతుంది? డిజైన్ ఇంజినీర్ అంటే ఏమిటి? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. సో, నా జర్నీ గూడా సిమిలర్‌గా అలాగే మొదలైంది. నేను మెకానికల్ ఇంజినీర్‌లో 80%తో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఆ తర్వాత ఆటోకాడ్, సాఫ్ట్‌వేర్ వర్క్స్, క్యాటియా వంటి డిజైన్ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకున్నాను. సో, బేసికల్లీ ఐ డిడ్ సమ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, సమ్ ఆర్&డి అండ్ రిలేటెడ్ డిజైన్ వర్క్ అండ్ ఈవెంచువల్లీ జాయిన్డ్ వెగ్ మ్యారథాన్ యాస్ ఎ డిజైన్ ఇంజినీర్. సో, ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏమంటే అసలు మెకానికల్ డిజైన్ ఇంజినీర్ అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్ ఎలా వర్క్ అవ్వాలి? దాని పార్ట్స్ ఎలా ఉండాలి? స్ట్రెంత్, టాలరెన్స్, మోషన్ ఇవన్నీ ప్లాన్ చేసి 3 సాఫ్ట్‌వేర్‌లో డిజైన్ చేసే వాళ్ళే డిజైన్ ఇంజినీర్స్ అంటారు. సో, వి వర్క్ ఆన్ CAD మోడల్స్, ఆహ్, డూ టాలరెన్స్ అనాలిసిస్, ప్రిపేర్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రాయింగ్స్ అండ్ సమ్‌టైమ్స్ ఇంటరాక్ట్ విత్ సప్లయర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్స్ టూ. సో, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇంజినీరింగ్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ థింకింగ్. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. మెకానికల్ డిజైన్ ఇంజినీర్ అనేది. సో, ఎప్పుడు జూసినా ఐటీ సైడేనా? అంటే ఐటీ సైడే ఎప్పుడు ఎక్కువ సాలరీస్ ఉంటాయి. మెకానికల్ సైడ్ ఉండవా అంటే, యెస్, మెకానికల్ సైడ్ గూడా ఉన్నాయి. మెకానికల్ డిజైన్ ఫీల్డ్‌లో మీకి అదే చాలా హై పేయింగ్ సాలరీస్ ఉన్నాయి. సో, చాలా వరకు ఈ సో, ఇదొచ్చి చాలా మందికి తెలీదనమాట. సో, నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ హౌసింగ్ లేదా ఒక వాల్ మెకానిజం ఎలా డిజైన్ చేయాలి అనేది ఒక డిజైన్ ఇంజినీర్ డిసైడ్ చేస్తాడనమాట. మన ఇండియాలో మెకానికల్ డిజైన్ ఇంజినీర్స్‌కు జాబ్ ఇచ్చే చాలా గుడ్ కంపెనీస్ ఉన్నాయి. ఆటోమోటివ్ సైడ్‌లో చూస్తే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ అశోక్ లేలాండ్ అండ్ టొయోటా అండ్ మెర్సిడీస్ బెంజ్ అండ్ ఆర్&డి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో గూడా మెర్సిడీస్ బెంజ్, రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ బాస్క్ అండ్ అండ్ కాంటినెంటల్ అండ్ దేర్ ఈస్ జెడ్ఎఫ్ టెక్నాలజీస్. ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇన్ విచ్ ఆఫర్స్ మెకానికల్ డిజైన్ రోల్స్. అండ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కిందకొస్తే పబ్లిక్ సెక్టార్స్ లైక్ BHEL అండ్ BHEL, హాల్ అండ్ ఇస్రో, DRDO అండ్ దేర్ ఈస్ అదర్ గుడ్ కంపెనీస్ లైక్ L&T అండ్ సీమెన్స్. సో, ఇలా ఇలా చాలా ఉన్నాయి. ఇంకా స్టార్టప్స్ కూడా చాలా స్కోప్ ఇస్తున్నాయి. డిజైన్ ఇంజినీర్స్‌కు. ప్రొడక్ట్ డిజైన్, 3D మోడలింగ్, ప్రొటోటైపింగ్ ఇవన్నీ చాలా కామన్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రీలాన్స్ ద్వారా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అబ్రాడ్ క్లయింట్స్ కోసం క్యాడ్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా. అండ్ ఈ ఛానల్ ద్వారా మీకు నేను వచ్చి ఇది కవర్ చేసే టాపిక్స్ వచ్చి హౌ టు ప్రిపేర్ ఫర్ డిజైన్ జాబ్స్ అండ్ హౌ టు రిజల్ట్ బిల్డింగ్ a LinkedIn ప్రొఫైల్ సెటప్ అండ్ వాట్ ఆర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ మై ఇంటర్వ్యూ షేరింగ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మెయిన్‌గా వచ్చి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఆహ్, ప్రైవేట్ జాబ్ వర్సెస్ గవర్నమెంట్ జాబ్. సో, ఇది చానా ఇంపార్టెంట్. క్లారిటీ థిస్ ఈస్ క్లారిటీ ఫర్ నెక్స్ట్ స్టూడెంట్స్. సో, అండ్ బేసికల్లీ మీరు మెకానికల్ ఇంజినీర్ కంప్లీట్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే డౌట్ క్లియర్ చేయడానికి నా గోల్. అండ్ మనం నెక్స్ట్ రోజు మన చుట్టూ జరిగే ఏంది టెక్నాలజీ న్యూసెస్. సో, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఆహ్, మీరు మెకా మీరు మెకానికల్ స్టూడెంట్స్ అయితే ఇలా డిజైన్ ఫీల్డ్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటే డెఫినైట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ప్లీజ్ వాచ్ దట్ వీడియో. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. And this is Shushant signing off.